అందరికీ గుడ్ మార్నింగ్. కొన్ని టిప్స్ చెప్పాలనుకుంటున్నా ఈరోజు. అంటే జిమ్‌లో బేసిక్స్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఏంటి? సో, వచ్చినప్పుడు వర్కౌట్ ఎలా స్టార్ట్ చేయాలి? సో, ఎండింగ్ వర్కౌట్ ఏంటిది? అంటే ఇలా ఎండ్ చేయాలి వర్కౌట్స్. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ నేను కొన్ని చెప్తాను. సో, అవి ఫాలో అవ్వండి. మార్నింగ్ చేసేవాళ్ళు, వర్కౌట్ చేసే వాళ్ళకి ఎంప్టీ స్టమక్ అస్సలు చేయొద్దు. డైరెక్ట్ లేచి బ్రష్ చేసుకొని వచ్చేస్తారు. కొంతమంది ఆ బ్రష్ కూడా చేస్తలేరు. సో అది కరెక్ట్ కాదు. సో కొంచెం నీట్ గా బ్రష్ చేసేసుకొని, వాష్రూమ్ కూడా అవన్నీ కంప్లీట్ చేసేసుకొని, షిట్ కూడా అవన్నీ కంప్లీట్ చేసేసుకొని, మీరు లైట్ గా ఏదైనా ఫుడ్, సాలిడ్, లిక్విడ్ కాదు సాలిడ్ తీసుకోండి. లైక్ డేట్స్ కానీ ఒక 2 to 3 డేట్స్ కానీ, లేదంటే ఒక 4-5 సోక్డ్ ఆల్మండ్స్ కానీ, అది కాలేదంటే ఒక 1 బనానా గుడ్ ఫర్ హెల్త్. ఓకేనా? ఒక బనానా తీసుకోవచ్చు మీరు పర్ డే. అది బిఫోర్ వర్కౌట్ తీసుకుంటే మీకు ఇన్స్టెంట్ గా ఎనర్జీకి హెల్ప్ అవుతుంది. సో అది తీసుకోండి, పర్లేదు. బనానాలో ఫ్యాట్ అవుతుంది అది ఇది అన్నది, అది అన్ని ఫేక్. ఈవినింగ్ టైం ఉంది, ఎందుకంటే రెస్టింగ్ టైం ఉంటుంది కాబట్టి బాడీ వద్దు. మార్నింగ్ వర్కౌట్ తర్వాత అయినా తీసుకోవచ్చు, వర్కౌట్ ముందైనా ఒక బనానా ఓకే. ఆ బనానా మెయింటైన్ చేయండి. దాని తర్వాత ఇంకా మీరు ఏవైతే సప్లిమెంట్స్ తీసుకుంటున్నారో, లైక్ ప్రీ వర్కౌట్, క్రయోటిన్, సో ఇంట్రా వర్కౌట్ లో BCAA కానీ అలాంటి ఏవైనా కానీ తీసుకోండి. ఎంప్టీ స్టమక్ వద్దు. ఏదైనా లైట్ గా తినేసేసి వచ్చేయండి. ఓకేనా? వచ్చిన తర్వాత 10 to 15 minutes మినిమం వార్మప్ ఉండాలి. షోల్డర్ రొటేషన్స్, రిస్ట్ రొటేషన్స్, నెక్ రొటేషన్స్ ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత పుషప్, పుల్అప్, ప్యారలల్ బార్, ఈ 3 మీ బాడీ వెయిట్ మీరు లిఫ్ట్ చేసుకోగలిగితే దాని తర్వాత ఎన్నైనా చేయొచ్చు. అవి చెయ్యరు మేజర్ గా, అవి రావు. ఒక్కొక్కరు 30 kgs 40 kgs కూడా వెయిట్స్ లిఫ్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. పుషప్స్ ఒక 10 కూడా రావు. సో అది కరెక్ట్ కాదు. ఫస్ట్ పుషప్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోండి. పుషప్స్, పుల్అప్స్, ప్యారలల్ బార్. మీ షోల్డర్, హ్యాండ్స్, ఎల్బోస్ వీటిల్లో స్ట్రెంగ్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా? ఇవి కంప్లీట్ అయిపోయిన తర్వాత వర్కౌట్ లోకి మీ ట్రైనర్ ఏం చెప్తాడో, డైలీ షెడ్యూల్ ఉంటుంది కదా, ఆ షెడ్యూల్ లోకి వెళ్ళిపోవాలి. 5 వేరియేషన్స్ అంటే నేను చెప్పేది అయితే నా షెడ్యూల్ లోనైతే ఇలాగే ఉంటుంది. మీకు ప్రీవియస్ వీడియోస్ కూడా అన్ని ఉన్నాయి. ఏవైనా 5 వేరియేషన్స్ చెప్తా. 4 సెట్స్. రెపిటేషన్స్ మీద ఫోకస్ చేయమంటారు, వెయిట్స్ మీద కాదు, రెపిటేషన్స్ మీద ఫోకస్ చేయండి. అలాగే స్లోగా వెయిట్స్ ఇంప్రూవ్ చేసుకోండి. ఒకేసారి హెవీ వెయిట్ వెళ్ళొద్దు. ఇవి కంప్లీట్ చేసుకోండి. వెళ్ళిన తర్వాత పోస్ట్ వర్కౌట్ ఏం తీసుకుంటున్నావు నువ్వు? మీరు వెళ్ళి ఆ ఇడ్లీలు, బోండాలు అవి కాకుండా కొంచెం హెల్తీగా ఓట్స్ మిల్క్ వచ్చేయండి. ప్రోటీన్ ఒకవేళ తీసుకుంటే వే ప్రోటీన్ కూడా తీసుకుంటే వే ప్రోటీన్ తీసుకోండి మార్నింగ్ మీల్. దాంతో పాటు ఎగ్స్ తీసుకోండి. మీరు 10 లోపు కంప్లీట్ చేసేసుకుంటే బ్రేక్ఫాస్ట్, 10 నుంచి లంచ్ వరకు 1 o'clock వరకు ఆ మధ్యలో ఏదైతే టైం ఉంటుందో ఆ టైం పీరియడ్ లో మీకు ఒకవేళ ఆకలి వేస్తే ఏదైనా ఫ్రూట్ యాడ్ చేసుకోండి. ఆ ఫ్రూట్ తీసేసుకొని ఆ ఫ్రూట్ మెయింటైన్ చేయండి. అండ్ లంచ్ లో వచ్చేసరికి వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నారు, ఫ్యాట్ లాస్ చేసుకోవాలనుకునే వాళ్ళు అయితే మిల్లెట్స్కి వెళ్ళిపోండి, బ్రౌన్ రైస్కి వెళ్ళిపోండి. వైట్ రైస్ కి బ్రౌన్ రైస్ కి కొంచెమే డిఫరెన్స్ ఉంటుంది, బట్ మిల్లెట్స్ మాత్రం చాలా డిఫరెంట్. మిల్లెట్స్ లోకి వెళ్ళారనుకో మీకు ఫైబర్ ఎక్కువ దొరుకుతుంది, డైజెషన్ కూడా మంచిగా అవుతుంది, కార్బోహైడ్రేట్స్ కూడా తక్కువ ఉంటాయి. సో మిల్లెట్స్ కి ఆఫ్టర్నూన్ మిల్లెట్స్, దాంతో పాటు వెజ్ బౌల్ ఏదైనా తీసుకోండి. ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసరికి ఒక ఫ్రూట్ బౌల్ తీసుకోండి. హెల్దీగా మెయింటైన్ చేసుకుంటూ దాంతో పాటు ఎగ్స్ యాడ్ చేసుకుంటే ప్రోటీన్ మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. ఒక 2 to 3 ఎగ్ వైట్స్. ఎగ్ కూడా ఎలా ఉండాలి అంటే, డేలో ఒక 5-6 ఎగ్స్ తీసుకుంటున్నారు అంటే ఒక 2 yolk తో తీసుకోండి, ఎల్లోతోని, మిగతావన్నీ వైట్ కి పెట్టేసుకోండి. ఓకేనా? సో నైట్ వచ్చేసరికి పుల్కాస్, చపాతీకి వెళ్ళిపోండి, ఎందుకంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది. అందుకని చెప్పేసి రైస్ తో కంపేర్ చేస్తే పుల్కాస్ కొంచెం బెస్ట్. ఆ పుల్కాస్ దాంతో పాటు ఆల్టర్నేట్ డేస్ లో కూడా చికెన్ కానీ ఫిష్ కానీ అలాంటి లేదు అని అంటే కొంచెం ఎగ్స్ యాడ్ చేసుకోండి. ఎక్కువ గ్రీన్ లీవ్స్ తీసుకోండి. సో ప్రోటీన్ అనేది మీకు దొరికేది ఈ వీటిలోనే దొరుకుతుంది. చికెన్, ఎగ్ న్యాచురల్ గా పోవాలి అని అనుకుంటే, లేదు మాకు అంత టైం దొరకట్లేదు అంత కుక్ చేసుకోవడానికి అంటే వే ప్రోటీన్ సజెస్ట్ చేస్తాం. కంపల్సరీ వే ప్రోటీన్ తీసుకోవాల్సిందే. అవేమి స్టెరాయిడ్స్ అట్లా ఏమి ఉండదు. వే ప్రోటీన్ ఎవరైనా వాడచ్చు. 30 years 60 years ఉన్న వాళ్ళు కూడా వాడచ్చు, ఆ ప్రాబ్లం లేదు. సో అది మెయింటైన్ చేసుకోండి మీరు. ఇవి డైట్ ఉండాలి. దాంతో పాటు నేను చెప్పే వర్కౌట్స్ కూడా అవి మెయింటైన్ చేయండి. ఇంకేమైనా చెప్పడానికి నెక్స్ట్ ట్రై చేస్తాను నేను. ఇంకా కొన్ని టాపిక్ కూడా తీసుకుంటాను, ఇంకేదైనా డిఫరెంట్ టాపిక్ తీసుకొని చెప్తాను.
ప్రీ వర్కౌట్స్ గురించి, వే ప్రోటీన్స్ లో డిఫరెన్సెస్ గురించి, సో ఎలా యూజ్ చేయాలో సప్లిమెంట్స్ అనేది అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. కొంచెం ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా కాబట్టి ఇట్లా కంటెంట్ కొంచెం చిన్నగానే ఇవ్వడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే జనాలకి కూడా ఎక్కాలి కదా, టైం పడుతుంది కొంచెము. సో థ్యాంక్ యూ గైస్. నా కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి, ఓకేనా? నేను ఇంకా ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను కంటెంట్, ఇంకా మంచి విషయాలు చెప్పడానికి ట్రై చేస్తుంటాను. రెగ్యులర్ గా మన జిమ్లలో జరిగే లైఫ్ స్టైల్ గురించి చెప్తాను.